ఆదేశాల మేరకు మన బాల్కొండ ముద్దుబిడ్డ ప్రశాంత్ ఆదేశం మేరకు మనం ఈరోజు ఈ ధర్నా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన బీఆర్ఎస్ కార్య కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా సంతోషం, అధికారంలో ఉన్నా లేకున్నా మనమందరం ఒక దగ్గరికి రావడం అనేది చాలా పెద్ద అదృష్టం. ఇది ఎప్పుడు ఇలానే కొనసాగించాలి. ముందుగా పెద్దలు చెప్పినట్లు ఇది ఉద్యమ పార్టీ కానీ ఏదో 10 సంవత్సరాల పదవిగా అధికారం ఉన్నామని అహంకారంతో ఉన్న పార్టీ కాదు. ఏదైనా ప్రజల పక్షాన నిలబడే పార్టీ కాబట్టి ఎప్పుడు ఇలానే ముందు ఉండాలి. ఈ ఎల్ఆర్ఎస్ గురించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మంత్రులు అప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులు అయ్యారు. ముఖ్యంగా ఒక ఆడపడి సీతక్క మాట్లాడితేనే నోటికి అబద్ధాలు. ఏడికంటే ఒక ఉన్న స్థాయిలో నేను ఆదివాసీ బిడ్డని, నేను ఏదో చెప్పులు మోసినట్లు గుట్టలు మోసినట్టు గంగలపడిన ఆ సీతక్కనే ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డనే మన గ్రామ పంచాయతీ శాఖ మంత్రి ఉంది ఇప్పుడు. అంటే అప్పుడేమో నోరు, ఇప్పుడేమో ఈ నోరు కాదా అక్క. నేను సూడిగాడుతున్నా, నీకు ప్రేమ ఉంటే, అది పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ ఎల్ఆర్ఎస్ని నువ్వు అప్పుడు ఏ మాటలు అన్నావో ఆ మాటలు కట్టుబడి ఇప్పుడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ని అందించగలవు. ఎందుకంటే మీరు అన్ని దొంగ మాటలు. ఇది మీద మినిమం ఎట్లంటే ఈ 4 తోటి ఆమె దొంగలు మినిమం దీని మీద 341 పిటిషన్లు వేయడం జరిగింది ఒక ఎల్ఆర్ఎస్ మీద. ఇంకా వేరే కాదు, 341 పిటిషన్లు. మీరు మనుషుల 420 దొంగలు. అలాగే ఎక్కువ మాట్లాడినా వాళ్ళకి అంకెసక పెద్దనే ఉంటుంది, అబద్ధాల్లో పెద్దనే ఉంటుంది, కేసులలో పెద్దనే ఉంటుంది. మీరు అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతామన్నా ఇప్పుడు మీ ప్రభుత్వం మోసపోయి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. దీనికి ఉదాహరణ మేము నిజంగా చెప్పుతున్న ఇంతమందిలో ప్రశాంతన మనుషులు ఎలా ఉంటారంటే, ఇంతమంది చిల్లెడని చెప్పినట్లు ప్రశాంతన దిశాల కార్యకర్తలు పదవిలు ఉన్న ₹1 అవినీతి పని చేయకుండా అన్నాదో పరిస్థితి నిలబడి ఉన్న వేళ. దానికి ఉదాహరణ 5 సంవత్సరాల ఆడిట్ నా మీద జరిగింది. ఒక సర్పంచ్ అన్న మీద కక్షతో 5 సంవత్సరాల ఆడిట్. అంటే నేను ఎక్కినప్పటి నుంచి చెక్ పోలీసులప్పటి నుంచి నేను దిగిపోయేదాకా ఆడిట్ బుక్ అంటే ప్రతి